హాయ్, నేను సత్యం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో ప్రస్తుతం టాపిక్ ఏంటంటే విశాఖపట్నంలో నరేంద్ర మోడీ పర్యటన. ఈ నెల 8వ తేదీన నరేంద్ర మోడీ విశాఖపట్నం పర్యటన చేపడుతున్నారు. ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. అయితే ఈ నరేంద్ర మోడీ పర్యటన ఇదివరకు ముందు ఒక 2 నెలల ముందు జరగాల్సిందే. అయితే అనివార్య కారణాల వల్ల అది పోస్ట్ పోన్ అయింది. అది మనందరికీ తెలిసిన విషయమే. అయితే మోడీ విశాఖ పర్యటన, అందులో ఏపీలో పర్యటన దృష్ట్యా అసలు మోడీకి ఉన్న ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటి, అసలు ఏపీలో పర్యటన ఇప్పుడు కూడా ఒక కాంప్లికేటెడ్ పరిస్థితికి దారితీసే పరిస్థితి నెలకొంటూ ఉంటుంది. ఎందుకంటే మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఏపీలో పర్యటించడం ఫస్ట్ టైం. సో అందులో భాగంగా విశాఖపట్నంలో మెయిన్గా పర్యటిస్తే ఎందుకు కాంప్లికేషన్స్ వస్తున్నాయంటే విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉంది కాబట్టి స్టీల్ ప్లాంట్ పట్ల అనేక విధాలమైన ఉద్యమాలు, అలాగే దాని యొక్క గ్రోతింగ్, అలాగే ఎంటైర్ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా మోడీకి ప్రధానమైనటువంటి డిమాండ్స్ నెలకొల్పే విధంగా ఉంది కాబట్టి సో ఆ దృష్ట్యా నరేంద్ర మోడీ పర్యటన ఇప్పుడు ఏపీలో, అందులో విశాఖపట్నంలో చాలా కాంప్లికేటెడ్గా రోజు రోజుకి ముదురుతున్నాం ఆయన. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ నెల 8వ తేదీన మోడీ విశాఖపట్నంలో పర్యటన చేయబోతున్నారు. అది అధికారికంగా ఇప్పటికే అధికారులు ధృవీకరించి దానికి తగిన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. సో మోడీ పర్యటన దృష్ట్యా విశాఖపట్నంలో మోడీ పర్యటన చేస్తే ఆయనగా ఫేస్ చేయగలిగే డిమాండ్స్ ప్రధానంగా ఏముంటాయి? ఒకవేళ విశాఖపట్నంలోనూ ఏపీలోనూ ఉన్నటువంటి ప్రజా సంఘాలు కావచ్చు, కార్మిక సంఘాలు కావచ్చు, లేదంటే వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా మోడీ పర్యటన దృష్ట్యా ఒకవేళ మోడీ విశాఖపట్నంలో దిగంగానే విశాఖ ప్రాంత వాసుల నుంచి, అలాగే ఏపీ ప్రజల నుంచి వచ్చే డిమాండ్స్ ఏంటి అనేది ఒకసారి మనం ఓవరాల్గా చూసినట్టయితే ఫస్ట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంశాన్ని ఇప్పటికే నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తామని అనేక విధాలుగా చెప్పింది. ఇప్పటికీ కూడా అదే స్టాండ్ పైన ఉంది. సో ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, ఉపసంహరించుకోవాలని ఇప్పటికే పలు కార్మిక సంఘాలు, ప్రజా పార్టీలు, అటు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఎన్నో ఉద్యమాలు, ఎన్నో రాస్తారోకోలు నిర్వహించి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నిరసనలు, ప్రదర్శనలు చేసి ఎన్నో ధర్నాలు కూడా చేస్తున్నటువంటి పైన ఇప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ గేట్ వద్ద, అలాగే స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతాలు కూడా అనేక ఉద్యమాలు కొనసాగుతూ ఉన్నాయి. సో ఇలాంటి సందర్భంలో నరేంద్ర మోడీ విశాఖ పర్యటన ఎంతవరకు సక్సెస్ అవుద్ది, అసలు నరేంద్ర మోడీ ఏం ప్రకటన చేయబోతున్నారు విశాఖపట్నం వచ్చి ఏపీ ప్రజలకు అనేది కూడా ఒక సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి సమయంలో నరేంద్ర మోడీ అధికారికంగా ప్రకటన చేసినప్పటికీ కూడా ఇప్పటికీ కొన్ని సందేహాలు ఉన్నాయి. మోడీ పర్యటన కొనసాగుతుందా, అసలు కన్ఫర్మ్ అయ్యిందా, లేదంటే 8వ తేదీనా, లేదంటే ఇంకో డేట్ మారే ఆలోచన ఉందా అనేది కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ గతంలో కూడా ఇలాంటి పరిస్థితి మనం చూసాం కాబట్టి. సో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీలో, అందులో విశాఖపట్నం పర్యటిస్తున్న మోడీకి ఇంకో ప్రధానమైన డిమాండ్ ఏంటంటే రైల్వే జోన్ అంశం కూడా ఇప్పటికీ కూడా ఇప్పటి నుంచో మోడీ హామీ ఇచ్చినటువంటి అంశాన్ని కూడా ప్రజలు దాన్ని లేవనెత్తే సమయం ఉంది, దాన్ని లేవనెత్తే అవకాశం ఉంది. సో దానికి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సో ఇట్లాంటి డిమాండ్స్ మధ్య, దీని మధ్య కూడా మోడీ పర్యటన కూడా కొనసాగే పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఇంతవరకు చూసుకున్నట్లయితే ఒక స్టీల్ ప్లాంట్ కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, ప్రత్యేక హోదా కావచ్చు, పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు, ఇట్లాంటి మేజర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఏపీలో ఎప్పటి నుంచో కూడా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి సందర్భంలో నరేంద్ర మోడీ ఏపీలో పర్యటించడం అనేది ఒక పెద్ద టాస్క్గానే చెప్పుకోవచ్చు. ఇప్పటికే అధికారులు, అటు పోలీస్ డిపార్ట్మెంటు, ఇటు ఐఏఎస్ ఆ పరిధిలో ఉన్నటువంటి అధికారులు కూడా తగిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించడం జరిగింది. సో నరేంద్ర మోడీ పర్యటన పట్ల ఇక్కడున్న రాజకీయ పార్టీలు ఏ స్టాండ్ మీద ఉన్నాయి? ఇప్పటికే జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, అలాగే బీజేపీతో కూటమిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళ నాయకులు కానీ, ఆ పార్టీ కానీ మోడీకి వ్యతిరేకంగా ఏ డిమాండ్స్ తీసుకొచ్చే పరిస్థితి కనిపించదు. సో అదర్వైజ్ ఇంకా మిగతా పార్టీలు ఏపీలో చూసుకున్నట్లయితే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ కావచ్చు, లేదంటే కమ్యూనిస్టులు కావచ్చు, సిపిఐ, సిపిఎం, ఇటువంటి పార్టీలు కూడా మోడీకి వ్యతిరేకంగా ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాయి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీతో ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు అసలే క్యాబినెట్లో కొన్ని మంత్రులు ఉన్నారు. అలాగే నరేంద్ర మోడీ గారికి ఒక కుడిభుజంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సో అట్లాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీతో ఏపీ ప్రజలకి ఏ విధమైనటువంటి డిమాండ్ చేయిస్తారు, అసలు ఏ విధమైనటువంటి హామీ ఇస్తారనేది కూడా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అంశం. సో ఇట్లాంటి పరిస్థితిని మనం చూసినట్లయితే ఒకవేళ ఇప్పటికే అనేక సార్లు ఏపీలో నరేంద్ర మోడీ పర్యటన జరిగాయి. సో అలాంటప్పుడు కూడా చాలా మంది వేచి చూస్తారు ఏ విధమైనటువంటి క్లారిటీ ఇస్తారేమో, ఎటువంటి హామీ ఇస్తారేమో అని. కానీ అది ఏది కూడా జరిగే పరిస్థితి లేదు. సో అట్లాంటి ఈరోజు ఇప్పటికున్న భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అప్పటి పరిస్థితులు, అప్పుడు ప్రభుత్వం వేరు, వీళ్ళకి ఉన్న టర్మ్స్ వేరు. సో ఇప్పుడు ఈ ఎన్నికలు జరిగిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఎందుకంటే ఏపీలో ఇప్పటికే కూటమి ప్రభుత్వం బీజేపీతో టైఅప్ అయింది, వాళ్ళతో సత్సంబాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు అత్యంత సన్నిహితంగా నరేంద్ర మోడీతో ఉన్నారు కాబట్టి సో ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో అటు స్టీల్ ప్లాంట్ అంశం పైన కానీ, లేదంటే రైల్వే జోన్ అంశం పైన కానీ, లేదంటే పోలవరంకి రావాల్సిన
రావాల్సినటువంటి నిధులు కానీ, లేదనుకుంటే అసలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి రావాల్సినటువంటి నిధులు కానీ, ఎట్లాంటి అంశాలపైన నరేంద్ర మోడీ నుంచి ఏమైనా కొంచెం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా, లేదంటే అసలు ఏపీకి అసలు నరేంద్ర మోడీ గారు ఏ విధమైన బలమైనటువంటి హామీ ఇవ్వబోతున్నారే అనే అంశాలు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇప్పటికీ ఏపీలో నరేంద్ర మోడీ పర్యటన అనగానే ఇప్పటికే ప్రజా సంఘాలు, వ్యతిరేక పార్టీలు లేదా కమ్యూనిస్టులు కూడా అనేక విధాలుగా ఆయనకి నిరసన వ్యక్తం చేయాలనే ఆలోచనలో ఇప్పటికే తమ రాజకీయ పార్టీలు తమ కేడర్తో కూడా అనేక విధాలుగా ఊహాగానాలకు తెర తీసుకుంటూ వాళ్ళ యొక్క నిర్భయంగా చేసే పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే వ్యతిరేకత మనం చాటాలి, నరేంద్ర మోడీ పర్యటన మనం వ్యతిరేకించాలి, మన నిరసన ఆయనకు తెలియాలి, మన యొక్క పరిస్థితులు ఆయనకు తెలియాలనే ఆలోచనతో ఇప్పటికే కూడా పలు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా ఆయనకి నిరసన వ్యక్తం చేసేందుకు సన్నద్ధమవుతున్న పరిస్థితి. తమ రాజకీయ పార్టీల సిద్ధాంతాలకు అనుగుణంగా ఆ కార్యకర్తలు, ఆ నాయకులతో కూడా చేస్తున్న పరిస్థితి. సో ఇలాంటి ఉద్యమాలని నివారించేందుకు కూడా ఈ స్టేట్లో దాన్ని నివారించే ప్రయత్నం చేస్తూ ఉంటే సో అవి ఎప్పుడు జరుగుతున్నటువంటి అంశం. సో ఇప్పటికైనా సరే నరేంద్ర మోడీ ఏపీకి రావాల్సిన నిధుల పట్ల కానీ, రైల్వే జోన్ కానీ, స్టీల్ ప్లాంట్ అంశాలు కానీ, ఇట్లాంటి ఏవైతే మేజర్ ఇష్యూగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా కొనసాగుతున్నటువంటి అంశాలను ప్రస్తావించాలి, వాటిపైన ఒక భరోసా కల్పించి హామీ చేయాలనే వ్యతిరేకత అయితే మాత్రం నెలకొంటుంది మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏపీకి మెయిన్గా చెప్పుకోవాలనుకుంటే పోలవరం ప్రాజెక్ట్ ఒక జీవనాడిగా ఇప్పటి నుంచే చెప్తూ ఉన్నారు. అది ఎప్పటి నుంచో కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంది, ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ అవుతూ ఉన్నాయి, దానికి రావాల్సిన నిధులు పెరుగుతూ ఉన్నాయి, బడ్జెట్ పెరుగుతుంది, కానీ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే పరిస్థితి మనకు కనిపించట్లేదు. సో స్టీల్ ప్లాంట్ అంశం మనం చూసుకున్నట్లయితే వేల మంది స్టీల్ ప్లాంట్ పైన ఆధారపడి కొన్ని వేల మంది అక్కడ జీవనం సాగిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ అప్పట్లో స్టీల్ ప్లాంట్కి ఎంతోమంది ఇక్కడ ఉన్నటువంటి రైతులు భూ కేటాయింపులు చేశారు. అప్పట్లో చాలా ఉద్యమాలు జరిగాయి. దానికి కావాల్సిన అరండర్ కానీ, వాళ్ళకి కావాల్సిన ఎక్స్గ్రేషియల్ కానీ, లేదనుకుంటే వాళ్ళకి కావాల్సిన నిధులు కానీ ఏవైనా సరే ఇప్పటికీ కూడా కొంతమందికి అందాల్సిన పరిస్థితి ఉందని మనం ఇప్పటికీ చూస్తూ ఉన్నాం. సో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రైవేటీకరణ అంశానికి మెయిన్ థీమ్ ఏంటంటే నరేంద్ర మోడీ గారి పర్యటన విషయంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ. ఎందుకంటే ఇప్పటికే పెద్ద కార్పొరేట్ సెక్టర్లకు అప్పచెప్తున్నారు, అది ప్రైవేట్ పరం కాబోతుంది, ప్రైవేట్ సెక్టర్లో రన్ అవబోతుంది. దానిలో భాగంగానే ఎంతోమంది కార్మికులు ఉందనేది ఒక భయాందోళనలో స్టీల్ ప్లాంట్ కార్మికులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఉన్నత స్థాయి సిబ్బంది కావచ్చు. సో ఒక రకమైన ఆందోళన ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు చాలా దగ్గరగా నరేంద్ర మోడీతో వాళ్ళ యొక్క కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి సో ఆ పరిస్థితుల్లోనైనా సరే స్టీల్ ప్లాంట్ అంశం పట్ల కానీ, లేదనుకుంటే రైల్వే జోన్ అంశం పట్ల అయితే ఇప్పటికే కొంత కాంట్రాక్టులకి, టెండర్లకు ఆహ్వానించిన విషయం గత 4 నెలలు 3 నెలల కింద మనం చూసాం. సో ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన భవన నిర్మాణాలకి వాళ్ళు టెండర్లు ఆహ్వానించారు. అది కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, అలాగే విశాఖ ఎంపీ భరత్ గారు కృషితో కూడా అది జరిగిందని చెప్పారు. సో అది అండర్ ప్రాసెస్లో ఉంది. ఎందుకంటే అది టెండర్లు ఆహ్వానించారు, ఇప్పటికీ కూడా అది అండర్ ప్రాసెస్లో ఉంది. అది ఎంతవరకు కొనసాగుతుందని వేచి చూడాల్సినటువంటి అంశం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో, ఇట్లాంటి పర్యటన నేపథ్యంలో మరి నరేంద్ర మోడీ గారు కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఇటువంటి ఏపీలో ఎప్పుడైతే సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతున్నటువంటి అంశాలపైన ఏదైనా ఒక బలమైన ఒక హామీ చెప్పాలి, ఒక క్లారిటీ ఇవ్వాలి ఏపీ ప్రజలకు అనేది కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. అసలు బీజేపీ ప్రభుత్వం ఏపీ పట్ల ఎందుకు అంత నిర్లక్ష్య ధోరణితో ఉందనుకుంటే ఒకసారి మనం చూసుకున్నట్లయితే బీజేపీకి ఏపీలో ఎటువంటి బలం లేదు, ఎటువంటి నాయకత్వం లేదు, ఎటువంటి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి వారు కూడా లేరు. ఒకరిద్దరు ఎక్కడో ఎన్నికైనా ఇదైనా కూటమి ప్రభుత్వం సపోర్ట్తో గెలిచారు కాబట్టి సో అట్లాంటి వాళ్ళకి ఎక్కడైతే బలం ఉందో, ఏ స్టేట్లో అయితే బలం ఉందో వాళ్ళ స్టేట్లో వాళ్ళు డెవలప్ చేసుకోవాలి, వాళ్ళ ప్రభుత్వాన్ని, వాళ్ళ పార్టీని డెవలప్ చేసుకునే ఆలోచనలో ఉన్నారు తప్పితే ఏపీకి అయితే మాత్రం ఇప్పటివరకు బీజేపీ పర్సనల్గా ఇనిషియేటివ్ తీసుకొని దానికి సహకరించేటువంటి పరిస్థితి ఇప్పటివరకు కనిపించలేదు. సో ఇటు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఒక 6 నెలల కాలం గడుస్తుంది కాబట్టి సో ఎక్కడైనా సరే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏపీ పట్ల, అలాగే ఏపీ అభివృద్ధికి కూడా సహకరించాలని కోరుతున్నారు. అది కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అలాగే బీజేపీ ఇదంతా కూడా ఒక కూటమిలో ఉన్నారు కాబట్టి సో వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు సీనియర్ ముఖ్యమంత్రి కాబట్టి, అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి సో వాళ్ళ నుంచి నిధులు రాబట్టే పరిస్థితి కావచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా తమ శాఖకి సంబంధించినటువంటి నిధులు చాలా ఎక్కువగా రాబట్టి ఎంతో గ్రామ స్థాయిలో అలాగే విలేజ్లో కూడా చాలా అభివృద్ధి పనులకు తమ నిధులను కేటాయిస్తున్నారు. అది మనందరం అభివృద్ధి చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో నరేంద్ర మోడీ పర్యటన విశాఖపట్నంలో ఒక ఎసెట్గానే మారింది. సో ఆయన పర్యటన పట్ల, ఆయన చేసే ప్రసంగం పట్ల కొన్ని లక్షల మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సరే చూడాలి విశాఖపట్నం పర్యటన అనంతరం నరేంద్ర మోడీ ఎటువంటి ప్రకటన చేస్తారు, అలాగే ఏపీ ప్రజలకు ఏ విధమైన భరోసా కల్పిస్తారనేది మనం వేచి చూడాల్సినటువంటి అంశం.